నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. మాకు సినిమా అంటే ఇష్టం అబ్బా, అవసరం కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవియస్ వ్లాగ్స్. సో నేను ఆల్రెడీ 2 days బ్యాక్ వీడియోలో చెప్పాను. సో కూలీకి అండ్ వార్ 2 ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా వీళ్ళు అనవసరంగా రేట్లు పెంచి సినిమా ప్రేక్షకులని సినిమాకి దూరం చేస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పాను. సో అది ఆల్రెడీ అలానే ప్రూవ్ అయింది. ఆల్రెడీ నేను మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను. బుక్ మై షోలో సత్తెనపల్లిలో ఆల్రెడీ మార్నింగ్ 5 o'clock షో వార్ 2కి 500 rupees. అంటే చరిత్రలో అసలు నార్త్ ఇండియాలో కూడా 500 పెట్టి ఎవరు సినిమా చూడరు. మన ఆంధ్రాలో మాత్రమే అభిమానం అనే దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి అనవసరం. అంటే డబ్బులు ఊరకే ఎంతోమంది యువత వెళ్ళేది 90s కిడ్స్ కానీ, లేదంటే 2000 వాళ్ళు మాత్రమే ఎక్కువ సినిమాకి వెళ్ళేది. సో ఎంతోమంది 500 రూపాయలు ఇంట్లో అడుగుతారు, డబ్బింగ్ సినిమాకి 500 రూపాయలు ఎంట్రా అని అడిగితే మా వాడున్నాడు మా ఎన్టీఆర్ ఉన్నాడు అని చెప్పి ఊరకే వెళ్ళటమే తప్పితే ఆ సినిమాకి ఏమీ లేదు లిటరల్గా. అది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే అనవసరం. అదే ఒక గంట అయితే మళ్ళీ అదే 200కి వచ్చింది, 300కి వచ్చింది, 2 రోజులు అయితే 100 రూపాయలకి వచ్చింది. సినిమా ఫట్ అయితే 10 రోజుల్లో ఓటీటీలో వచ్చింది. సో నా పాయింట్ అది. ప్రతి సినిమాకి వాళ్ళు కావాలని ఇదేదో స్ట్రైట్ తెలుగు సినిమాలో ప్రమోషన్ చేయడం అనేది చాలా ఒక చీప్ పబ్లిసిటీలా ఉంది. ఇది హిందీ సినిమా అని చెప్పి వాళ్ళకి తెలుసు మనసులో. అయినా కూడా ఈ తెలుగు సినిమా హృతిక్ రోషన్ గారిని తెలుగులో తీసుకొస్తున్నాం, ఏం తెచ్చేది ఆవకాయ. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన తెలియదు ఎవరు, హృతిక్ రోషన్ అంటే తెలియదు ఎవరు ఇండియాలో అందరికీ తెలుసు. ధూమ్ కానీ, క్రిష్ కానీ, కహోనా ప్యార్, ఆయన ఫస్ట్ సినిమాకే అందరికీ తెలుసు కహోనా ప్యార్ హే సినిమా. సో అంత తెలిసిన ఆయన్ని నువ్వు కొత్తగా తెలుగులో తీసి వచ్చేది ఆవకాయ, ఈ నాన్ సెన్స్ స్టాక్ అంతా. ఇక ఈయన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలుస్తున్నారంటే ఈ డబ్బింగ్ సినిమాకి కూడా రేట్లు పెంచడానికి వెళ్తున్నారు వాళ్ళు. అంతకంటే ఏమీ లేదు. లిటరల్గా సింగిల్ లైన్ ఎజెండా. నేను డబ్బింగ్ సినిమా తీసుకున్నాను, దానికి రేట్లు పెంచండి. ఏంది రేట్లు పెంచింది ఈ డబ్బింగ్ సినిమాకి? ఉన్న రేటు పెట్టు. నిన్నెవరో 50 రూపాయలకి 100 రూపాయలకి ఇవ్వమంటలేదు కదా. ఉన్న రేటు పెడితే జనాలు వెళ్తారు. సో దీని దెబ్బకి నా ప్రయారిటీ అనేది నేను చేంజ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ వార్ 2కి వెళ్దాం అనుకున్నాను, కానీ నా ప్రయారిటీ నేను చేంజ్ చేసుకొని ఫస్ట్ కూలీకి వెళ్తాను. వార్ 2 టాక్ బాగుండి మన వాళ్ళు రివ్యూలు ఇస్తారు కదా మన ఛానల్స్లో, సో అవి చూసి అది అద్భుతమైన అమోఘం అనుకుంటే వెళ్తాను, లేదంటే రామ్ ఇస్తున్నారు. సో అనేది నా ఫీలింగ్. సో మీరే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు అండ్ మీ చాయిస్ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈవినింగ్ నేను మీకు క్లియర్గా చెప్తాను. తమిళనాడులో మ్యాక్సిమం ఐనాక్స్ టికెట్ ధర 180 rupees కూలీ సినిమాకి. అదే తెలుగులో చూడండి, అంతా మీకే తెలిసింది బుక్ మై షోలో. నేను ఈవినింగ్ మనకు చూపిస్తాను రేట్లు హిందీకి తెలుగుకి ఎంత తేడా ఉందో. అంటే తెలుగు ఆడియన్స్ని ఆల్రెడీ సినిమాకి జనాలు రావట్లేదు, ఆల్రెడీ సినిమాలకి జనాలు రావట్లేదు అని ఆల్రెడీ వీళ్ళు మొత్తుకుంటున్నారు. బట్ స్టిల్ 500 రూపాయలు టికెట్ పెట్టారంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ప్లస్ హౌస్ఫుల్ అయింది, ఒక షో హౌస్ఫుల్ అయ్యింది. అది కూడా అది షాక్ అని బలంలే అంత ఎర్ర పుష్పాలను చేస్తున్నారని చెప్పి నాకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు ఆ సినిమా మామూలుగానే పెట్టు, బెనిఫిట్ షో పెట్టు, లేదంటే అర్ధరాత్రే పెట్టుకో. నీకు అంత ఓపుకుంటే 150 రూపాయలు పెట్టి డబ్బింగ్ సినిమాకి. డబ్బింగ్ సినిమా ఏమి నువ్వు 500 కోట్లు పెట్టి నీ ఖర్చు ఏం అవ్వలేదు కదా. మహా అయితే 40 కోట్లుగా 50 కోట్లుగా 60 కోట్లు కొనుక్కున్నావు. అంతకంటే నువ్వేం డబ్బింగ్ సినిమాని 500 కోట్లు పెట్టి కొనవు కదా ఎవరైనా. ఇంత చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యి నేను వార్ 2కి వెళ్ళడానికి నేను పక్క పెట్టేసా వార్ 2 సినిమాని. ఈ వేస్ట్ అసలు ఆ రేట్లకి నేనే వెళ్ళకూడదు. నేను సినిమాలు ఎవరు, నేను బేసిక్గా ఏ సినిమానైనా సినిమా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది అనే వెళ్ళే బ్యాచ్లో నేను కూడా ఉంటాను. అసలు ఏం తీశాడు, ఎందుకు తీశాడు ఫ్లాప్ అని కూడా ఊరిని సినిమాకి వెళ్ళే అంత సినిమాల మీద ఇష్టం ఉన్నోడిని. సో నాకు ఎందుకు అంత ఓవర్గా వెళ్తున్నాము అని ఆ ఫేజ్లోకి వచ్చేసాను నేను. మరి అసలు ఏంటో వాళ్ళు ఏందో అద్భుతాలు చేస్తారనుకుంటా. 90% ఏమీ బాగోవు, 10% బాగుంటాయి. సో దీనికోసం నా ఫస్ట్ ప్రయారిటీ కూలీ. అండ్ ఈవినింగ్ మరొక వీడియో వస్తాను. టికెట్ రేట్స్ అనేది మనకి ఎంతెంత డిఫరెన్స్ ఉన్నాయి నేను మీకు లైవ్లో చూపిస్తాను. మీరు షాక్ అవుతారో లేదో చూద్దాం. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.